ఏమంటావే కాక మస్తుంది సినిమా కాలి ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉందన్న? అరే ఏ హీరో వణికిరాడు మా ప్రభాస్ అన్న కింద అట్లుంది మరి. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఇంకా గిరాక్ మీరు ఒకసారి చూడండి సినిమా. నీకు టికెట్ ఇవ్వాలంటే ఇప్పిస్తా. చెప్పు టికెట్ ఇవ్వాలా? 2000 crores 4000 crores అని పైసలు వెళ్ళగట్లేము, కానీ చూసిన ఒక్కసారి చూస్తే మళ్ళా చూడబుద్ధి అవుతుంది. అట్లా వస్తాయి కలెక్షన్స్. రాజమౌళి ప్రసాద్ మీకు ఇప్పుడు ఏం తెలియదు, ముందు సినిమా చూడండి. విలన్ ఎవరో దోస్త్ ఎవరు అన్ని మీకు తెలుస్తాయి. సినిమా అసలు ఇట్లా గమ్ము నెల్లూరి బట్టలు చింపేసుకుంటారు మీరు. బట్టలు చింపేసుకుంటారు. బీజం గురించి మాట్లాడడానికి ఏం లేదు. మామూలుగా లేదు అసలు. ప్రభాస్ కోసం అసలు పక్క దానికి డబ్బులు వస్తుంది, దానికి డబ్బులు రాకపోతే అడగండి. 2000 crores చెప్పలేము, మామూలుగా లేదు మరి కూడా సినిమా చూడకుండా రివ్యూలు రాయకూడదు. సినిమా చూసి చెప్పండి, తప్పుడు రివ్యూలు రాయొద్దు. ఎక్స్ట్రాడనరీ వరల్డ్ వైజ్ సినిమా మొత్తం షేక్ అయిపోయింది అన్న. షేక్ అయిపోయింది. డుమ్కిలా ఇండియన్ సినిమాకి పరిచయం చేపించిందే ప్రభాస్ అన్న. ఇవాళ దిన 100 కోట్లు అంటారు. ఇండియన్ సినిమాని ప్రపంచానికే పరిచయం చేపించి ఒక తెలుగోడు ప్రౌడ్ ఆఫ్ యూ ప్రభాస్. ప్రతి ఒక్క ఫ్యాన్ కాలర్ ఎత్తుకున్న సినిమా అన్న మా ప్రభాస్. ప్రతి ఇంటిల్లి పాలి చూడాల్సిన సినిమా. కాకపోతే ఫైట్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ కూడా ప్రభాస్ ఎలివేషన్. మాలా కత్తి ఎవడు వాడలేడు, ప్రభాస్ లాగా కత్తి ఎవడు వాడలేడు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఇట్స్ ఎక్సలెంట్ మూవీ అన్న. బాగుందన్నా, బాగుంది. రేటింగ్ అన్న 5 ఇచ్చు అన్న. 4.5 ఇచ్చు. సూపర్. ప్రభాస్ మాత్రం న్యూ కట్అవుట్ అన్న. మామూలుగా ఉంటుంది అన్న, చించేసుకుంటాడు లోపల. ఆల్రెడీ ఒక్కసారి చెప్పుకున్న రికార్డులు కొట్టనీకే ఇన్నేళ్ళు పట్టింది. ఈ రికార్డులు కొడితే వేరే ఏ రికార్డులు పనికిరావు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉందా పక్కకు పిలిచి దెంగేర్రా బాబు అన్న ఫ్రాంక్ చెప్తున్నా. అట్లుంది సినిమా, వేరే లెవెల్. అన్నకి ఇంకా పోటీ రారు. వచ్చినా కానీ అన్న కాళ్ళ కింద గోటి ఉందా, ఆ గోటి దాకానే. బాహుబలి రికార్డ్స్ ఏంది, ఎస్ఎస్ రాజమౌళి రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంది. అన్న ప్రభాస్ అన్న చూపించడము నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సాంగ్ బాగా నిజంగా ఎమోషనల్ సాంగ్ అన్న. ఫ్రెండ్షిప్ సాంగ్ వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా అయితే. ఇంకా కలెక్షన్ అంటారా, ఏ బ్యాంకు సరిపోదన్న. ఎన్ని బ్యాంకులు వచ్చినా ఒక్క బ్యాంక్ కూడా సరిపోదు. అన్ని కలెక్షన్లు వస్తాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా అన్న. సారీ అని ఎందుకు చెప్తున్నా అంటారా, సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. అంటే తప్పుగా అనుకోకండి, అదొక డైలాగ్ అనమాట. సో మీ అందరి పక్కా నచ్చుతుంది అన్న. నిజంగా సలార్ మూవీ పక్కా అందరు చూడండి, ఎవరు ఎక్కడ మిస్ అవ్వరన్న. మీ అందరికీ నచ్చే మూవీ సలార్ అన్న. స్టోరీ అయితే నిజంగా స్టోరీ ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది అన్న. నిజంగా వేరే లెవెల్ అయ్యింది. పార్ట్ 1 ఇలా ఉంటే పార్ట్ 2 కోసం నేను చాలా అంటే చాలా వెయిటింగ్ అన్న. సినిమా మాత్రం చూసాడు మాత్రం మళ్ళీ ఇంకో షో కూడా వస్తాడు చూడు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. 2000 కోట్ల డబల్ రావచ్చు, ఇంకా ట్రిపుల్ కూడా కావచ్చు. ఎఫెక్ట్స్ ప్రభాస్ లెక్క చూపించాడు. 6 ఫీట్ కట్అవుట్, ఆ బల్క్ బాడీని అట్లా మార్చిండు, అట్లా చూపించిండు. బాహుబలిలో చూడలే, KGF లో చూడలే. రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు కలిపి తీసి ఎట్లుంటే అట్లున్నా సలారు. రాజమౌళి చూపించినట్టు ప్రభాస్ని చూపించిండు. KGF లేపినట్టు ప్రశాంత్ సలార్ని లేపిండు. రెండు కలిపి చూసి ఎట్లుంటుందో సలార్ అట్లుంటది. చూసినోడు అయితే సెకండ్ హాఫ్ ఉండదు, సెకండ్ పార్టీ రేటింగ్ ఇవ్వడానికి స్కేల్ లేదు. వేరే లేవన్నా
200% ఇచ్చింది అన్న అయితే. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరుగుతారా? కాలర్ ఏందన్న, బట్టలు చింపుకుంటాం అంటున్నా, బట్టలు చింపుకుంటాం. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దీని అమ్మ షాడో ఎలివేషన్ భయ్యా. ఆ షాడో ఇట్లా చేతులు కట్టుకుంటాడు. ఎప్పుడు చేతులు తీస్తారా భయ్? మనకు నర్రలు దిగిపోతాయి కూర్చున్న వాళ్ళకి. ట్రైబల్ ఫైట్ సలార్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే, ఆ ట్రైబల్ ఫైట్ అనేది సెకండ్. దానికి మేమైతే 1 o'clock నిద్రమబ్బులు పోయినాం, కానీ రేపు సినిమా చూసే వాళ్ళు స్కిల్ తగలబెట్టేస్తారు. ట్రైబల్ ఫైట్ అల్టిమేట్. ప్రభాస్ని ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ పుట్టినాడు. ఇంతవరకు రాజమౌళి బాహుబలి 2 ఏదో రాజులు కథలని పెట్టాడు, కానీ దీంట్లో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు. జస్ట్ ఎమోషన్ అంతే. ఈ షర్టు మర్తేసిన, కంటలు బిగించిన మనకు నరాలు లేకపోతాయి. అది ప్రశాంత్ నీల్ ఎలివేషన్. అదే నేను చెప్పేది ఏంటంటే, ఆడియన్స్కైనా ఫ్యాన్స్కైనా చెప్పేది ఏంటంటే, నువ్వు 100 ఎక్స్పెక్టేషన్ తరా సినిమాలో 200% ఉంది. ఎమోషన్సే నా సినిమా అంతా. బయటికి చూపించే నరకడం గిరగడం కాదు, సినిమాలో అంతా ఎమోషన్. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా. రేటింగ్ 5 out of 4, 100%. ఇక మన ప్రభాస్ కి ఈసారి హిట్ కొట్టినట్టే. నాకు తెలిసి ఈసారి 1000 crores పక్కా అన్న, నో డౌట్. ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలవలసిందే. ఇంకా ఈరోజు సంజయ్ అర్పెక్కింది అంతే. థ్యాంక్ యూ అన్న. అన్నలేక సుఖాలు ఎక్కువైనాయి. ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క డైమండ్ అన్న. సూపర్ ఉంది మూవీ అయితే. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న పక్కా. 10 సార్లు చూడొచ్చు బ్రో సినిమా అయితే. నిజంగా చెప్తున్నా, 10 సార్లు చూడొచ్చు మూవీ. ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క సీను, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఫైట్స్ కానీ సూపర్ ఉన్నాయన్న. విలన్ యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. హీరో కేజీఎఫ్కి 10 times ఉంది అన్న. కేజీఎఫ్కి సేమ్ 10 times ఉంది. ఎలివేషన్స్ ఒక 10%లో కేజీఎఫ్ జస్ట్ 1% మాత్రమే. మిగతా 9% మొత్తం అయితే ఇంకా సూపర్ ఉంటుంది అన్న. హీరోయిన్ అంతా యావరేజ్ అన్న. ఏం లేదన్న, కాసేపే ఉంటుంది. హైలైట్ అన్న. సేమ్ కేజీఎఫ్కి డబుల్ త్రిబుల్ ఉంది. సూపర్ అన్న. చూడొచ్చు, 10 సార్లు చూడొచ్చు. అది సినిమా కాదు బ్రో, ప్రపంచం. దేవాని నెక్స్ట్ విషయం సలార్ బాయ్నే. ప్రభాస్ కావాలన్నారు. ప్రభాస్ తీసింది కదా, ఇప్పుడు చూడు ఎట్లా తీసిందో అర్థమైంది. చేశాడు బ్రో. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ ఎట్లా అనిపించింది బ్రో? ఇన్నాళ్ళు ఈ సినిమా తీసిన తర్వాత అనిపించింది ప్రభాస్ ఎందుకు ఇట్లా వాడుకోలేదు అని. భారీ బ్రో, అరుపులు పెట్టించాడు. ఈ రూపంలో చూపించడం ప్రశాంత్ నీల్ చూపించాడు. ఈ జనరేషన్ లో అందరూ కావాల్సింది ఇదే వచ్చింది బ్రో. ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ కి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఇంకా ఇంప్రూవ్ ఉందా? ఏంది బ్రో, ఊపుతుంది బ్రో. ఖచ్చితంగా చెప్తున్నా కదా, షేక్ అయిపోయింది. మ్యూజిక్ ఎట్లా ఉంది? భారీ బ్రో. అరుపులు బ్రో. సాంగ్స్ 2000 కోట్లు ఎప్పుడైతే ఉంటుంది. సినిమా మూవీ. ఇప్పుడు దానికి 10 డైరెక్షన్, 10 స్క్రీన్ ప్లే అంత మంచిగా. 20 నిమిషాలు కొంచెం స్లో ఉందన్నారు కదా. అంటే స్టోరీ ప్రజెంట్ చేసిండు అన్న. దానికి ప్రభాస్ ఎంట్రీ అయినాక తర్వాత స్టోరీ చూపించుకుంటా మీకు లాస్ట్లో ఎట్లా అంటే ఫుల్ మీల్స్ కాదు, జంబో ప్యాకే పెట్టేసిండు. జంబో ప్యాకే. జై రెబల్ స్టార్. అన్న ఇంటర్వెల్ అయితే వరద ఎంట్రీ అన్న. వరద ఎంట్రీకి వరద ఎంట్రీ కూడా మస్తు ఉంది. ప్రభాస్ అన్నతో పాటు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒకటి బాధగా ఏముందంటే వరద ప్రభాస్ అన్నకి ఎందుకు శత్రువు అవుతాడేమో అని బాధ అంతే. అంటే కొత్త లుక్లో చూపించాడంటే ప్రభాస్ అయితే వైల్డ్ ఉండన్న. వైల్డ్ అంతే, వైల్డ్ క్యారెట్. ఎట్లా అంటే అసలు మీరు ప్రభాస్ ఇట్లా ఎప్పుడు చూసలేకుంటారు మీరైతే. అసలు డార్లింగ్ కి 10 సెట్ అయింది అన్న. 10 అసలు ఛత్రపతికి 10 times. కేజీఎఫ్ దీనికి సీక్వెన్స్ అన్నారు కదా. కేజీఎఫ్ కు దీనికి సంబంధమే లేదన్న. కేజీఎఫ్ ఒక సృష్టి, ఈ సలార్ అనేది ఇంకో సృష్టి. వాళ్ళకి ఏం చెప్తారన్న? వాళ్ళకు ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే వాళ్ళకి చెప్పేది ఏముండదు. నేను చెప్తున్నా కదా, ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, December 22 ఇండియన్ సినిమా సీన్ పైన ప్రభాస్ అనే సూపర్ స్టార్ కంబ్యాక్ ఇచ్చినాడు. దీని తర్వాత ప్రభాస్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. రాజమౌళికి డేట్స్ దొరకదు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేశాడు ప్రభాస్ని? ప్రశాంత్ నీల్ ప్రభాస్కి హ్యాండిల్ చేయడం కోసం పుట్టినాడు. ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం కోసం పుట్టాడు. ఇంకా అంటే జస్ట్ సింపుల్ శాంపుల్.
తీసడానికి మనం అంచనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రభాస్ ఈ రేంజ్ మా సినిమా తీసినా అంటే ఎన్టీఆర్తో దీనమ్మ మనకు నరాలు లేకపోతాయి. ఇంకా ఫ్రెండ్షిప్ ఇచ్చారు, తర్వాత ఒక ఎమోషన్ ఇచ్చారు, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ లాగా. పార్ట్ 2 సస్పెన్స్ ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. రన్ టైం 3 hours ఏంటి అనుకున్నాం, కానీ మెంటల్ మాస్ పిక్చర్ మా అసలు చూస్తే కానీ స్క్రీన్ ప్లే మీకు కాదు కదా, సినిమా బ్లాక్ బాస్టర్. రికార్డులా మీరే వండర్ క్రియేట్ చేశారు అనుకుంటారు. రికార్డులు అంత బివత్సం సృష్టించినట్టే. సలార్ మాటలేం లేదు బాబు. డైనాసారా బాక్స్ అమ్మమ్మ కూడా ఇండస్ట్రీకి పాన్ వరల్డ్ ప్రజెంటేషన్ చేయాలంటే ఒక ప్రభాసే చేయాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరో సెట్ అవ్వరు. అంత లీడ్ ఇచ్చారు. ఎక్సలెంట్ కెమిస్ట్రీ. అందుకనే డెడ్లీ కాంబో అనేది ఎందుకనేది అంటే మనం బ్రెయిన్లో థింక్ చేసేది వేరు, స్క్రీన్ మీద చూసేది వేరు. ఏ రికార్డ్స్ ఉండవన్నా, బాహుబలి రికార్డ్స్ ఉండవు, RRR రికార్డ్స్ ఉండవు, ఏ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ బద్దలు. మ్యూజిక్ అంటే నీకు గూస్ బంప్స్ వస్తాయి, నీకు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్.